వెల్కమ్ టు మన టీవీ. బుధవారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, అటువంటి పార్టీ మీద నిందలు వేయడం పద్ధతి కాదన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో బీసీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందని చెప్పిన పట్టణంలో 22 కుల సంఘాలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం, కమిషనర్ ఆదేశాల మేరకు సర్వేలు బీసీ శ్మశాన వాటికను కొలిచి హద్దులు ఏర్పాటు చేసి వాటికి అప్పచెప్పడంతో ఆనాడే బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా గాని టీడీపీ వారు గాని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్సీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మిగనూరుకు బీసీ మహిళకు టికెట్ కేటాయించడం జరిగింది. టీడీపీ వారు మాత్రం ఆ విధంగా చేయలేదు. ఇది ప్రజలకు తెలుసు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం తగదని పేర్కొన్నారు. కొత్తగా వచ్చింది ఆమెకి, ఇంకా పట్టణం మీద నియోజకవర్గం మీద ఇంకా ఆమెకు అవగాహన రాలేదు. అధికారుల తప్పిదం వలన అది గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశం చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ను ఆపండి, అది ఎలాంటి పరిస్థితుల్లో పాస్ కావడానికి వీలేదు అని చెప్పి వెంటనే స్టాప్ చేయించారు. అందుకు వారు ఇచ్చిన అర్జీల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఆమె కూడా బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఆమె ఈరోజు తెలియజేసిన విషయం ఏమంటే, శ్మశాన వాటికను ఏదైతే ఎకరా 52 సెంట్లు ఉందో దాని మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎక్కడి నుంచి అయినా ఫండ్స్ తెచ్చి దానికి ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ గోడ నిర్మించి ఆ బీసీ సంఘాల నాయకులకు తాళాలు అప్పచెప్తామని చెప్పి ఈరోజు తెలియడం జరిగింది. అంతేకాదు ఈరోజు వాల్మీకి సోదరులు కూడా ఒక విజ్ఞప్తి, ఆమె చెప్పిన మాట ఏమంటే, మనకు ఎంపీగా అభ్యర్థిగా బివై రామయ్య గారు మనకు పంపించడం జరిగింది. ఆయన ఎంపీ గెలవడం ఖాయం, ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం రేణుకమ్మ ఖాయం. ఎంపీ నిధులతో వాల్మీకి సోదరులు ఎప్పటి నుంచో కలలు కంటున్న కళ్యాణ మండపాన్ని ఈరోజు ఎంపీ నిధులతో ఆమె నిర్మిస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇచ్చింది. ఇలాంటి బీసీ సోదరుల పట్ల, బీసీ సమాజం పట్ల ఆమె ఎంతో ఆప్యాయతతో సంక్షేమ పథకాలు కానీ వారికి ఇంకా ఏమేమైతే ఉన్నాయో అందరికీ కూడా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కబ్జా గోశాల కూడా తీసుకొస్తున్నారని మన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో మన ప్రధాన ప్రదేశాల్లో ఆధునిక బైపాస్ రోడ్ అయితేనేమి, అలాగే కర్నూలు బైపాస్ రోడ్ అయితేనేమి, కూరగాయల మార్కెట్ వద్ద కానీ, శ్రీనివాస్ ట్యాంక్ వద్ద కానీ, సోనూరు రోడ్ దగ్గర కానీ, డేర్ బజార్లో కానీ అనేక చోట్ల ఆవులు, పశువులు ఇవన్నీ ఎక్కడ పడితే ఉండడం, నైట్ రాత్రిపూట చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అలాంటి ఇవన్నీ రావడం వల్ల మున్సిపాలిటీకి ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని కౌన్సిల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కొన్ని వందల్లో ఫిర్యాదులు ఆవులను పంపించండి, రోడ్లకు అడ్డంగా ఉన్నాయి, రాత్రి వేళలో వెళ్తున్నటువంటి బైపాస్లో బస్సులు, లారీలు తగిలి వాటికి హానికరంగా ఉంది కాబట్టి వీటిని ఏ విధంగా ఏమైనా తీసుకెళ్లాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ సార్కి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు మన ఆధునిక గోశాలలో దాదాపు 100 ఆవులను పంపించడం జరిగింది ఆ ఫిర్యాదుల మేరకు. అలాగే అయినా కూడా పరిస్థితి ఏం మారడం లేదు.